ఈ రోజున ఆలోచన చేద్దాం. పెండ్లికి ఆ ప్రభు నిన్ను పిలిచి ఉన్నారు. ఆ పిలుపు అందుకుంటే నువ్వు ఎలా వెళ్ళాలి? నిన్ను నీవు అలంకరించుకొని వెళ్ళాలి. నిన్ను నువ్వు సిద్ధపాటు చేసుకొని వెళ్ళాలి. నీవు డిసిప్లిన్డ్గా వెళ్ళాలి. ఎంతో జాగ్రత్తగా వెళ్ళాల్సిన వారమై ఉన్నాం. అయితే ఆ పెండ్లి విందుకు ఆ మహారాజు కొంతమందిని సిద్ధపరిచి వారిని పిలుపుకై పంపించి ఉన్నారు. పిలుపు వేరే చూడండి, 4వ వచనములో పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. కానీ ఆ పైన ఒక మాట మాట్లాడితే, ఆయన ఆ దాసులను పంపినప్పుడు వారు రానుల్లకపోయిరి. మొట్టమొదటి టీము పెండ్లి విందుకు రమ్మని మహారాజు గారు పంపించారయ్యా, రండి అనంటే వారు మేము రాలేము అన్నారు. ఓకే, అయితే ఈ మాట వెళ్ళి మహారాజుతో చెప్పారు. చెప్పినప్పుడు అతడు ఏం చెప్పాడు? ఎవరు? మహారాజు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను. ఎద్దులు, కొవ్విన పశువులు వధించబడి ఉన్నాయి, అంతయు సిద్ధముగా ఉన్నాయి. కాబట్టి పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పండి. ఒకవేళ ఈ దాసులు గనక మామూలుగా పొడి మాటలతో మహారాజు గారు మిమ్మల్ని పిలువమన్నారు, యువరాజు పెళ్లికి రమ్మన్నారు అని చెప్పి ఉంటే ఒకవేళ రాలేదేమో అనుకొని ఏమి చెప్పమంటున్నాడు మహారాజు? ఇక్కడ కొవ్విన పశువులను, ఎద్దులను వధించబడి ఉన్నాయి. దేనికి? మహారాజు భోజనానికి ఎన్నో ఎద్దులు, ఎన్నో పశువులు, కొవ్విన పొట్టేళ్ళు, ఎన్నో గొర్రెలు, ఎన్నో మేకలు, ఇంకా పక్షులు, ఏమైతే జంతువులు ఉన్నాయో అన్ని రకాలు, చేపలు, పచ్చిరేలు అన్నీ చేస్తారట. ఈ మహారాజు మాత్రం ఏమి చెప్తున్నాడంటే, స్పెషల్గా అక్కడ ఫేమస్లో ఉంది. ఏమని? ఎద్దులను, కొవ్విన పశువులను. పశువులు అంటే అక్కడ పొట్టేళ్ళు, మేకలు, గొర్రెలు, ఒంటెలు అవన్నీ వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా వధించి చక్కని వంటకములు చేసి ఉన్నారు అని చెప్పండి అని. ఎందుకు అవి అలా చెప్పాలి?